హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఎక్కడికైనా తీసుకెళ్ళమని బాగా పేచి పెడితే రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రి ఈవినింగ్ 7కి కంపల్సరీ వెళ్ళామండి. రండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీకు చూపిస్తాను. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నేను నీ గోదావరిని. ఎక్కడో త్రయంబకేశ్వర్లో చిట్టి చిట్టి తప్పటడుగులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం. వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పిల్లల్ని మంచిగా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఈ పక్కనే పార్క్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా చల్లగాలి. ఈ ఎండలో, వేడి మండే ఎండలో చల్లని గాలి వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకోవడానికి టైం ఉంది ఫ్రెండ్స్, కానీ అసలు టైం సరిపోలేదు. అప్పటికే 7:30 అయిపోయింది అన్నాం కదా. సో ఏంటంటే ఎక్కలేదు, జస్ట్ ఫొటోస్ దిగి వెంటనే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అందరూ ఫిల్ అయ్యే వరకు ఉండాలంట. ఒక 1/2 అవర్ అని పడుతుంది. సో ఎందుకని 1/2 అవర్ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి మేము ఒక ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత పార్క్ టైప్లో ఉంది. ఈ పార్క్లో ఏంటంటే ఇదంటే యాంట్స్, అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి. ఇంకో వీడియోలో చేస్తాను నేను. యానిమల్స్, యాంట్స్, ఇంకా జిరాఫీ ఉంది, ఇంకా లయన్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడ మేము ఫోటో దిగుదామని, లోపలికి ఎంట్రీ లేదు. ఫోటో దిగుదామని వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోండి అన్నారు. సో ఏంటంటే మేము వెంటనే వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, జిరాఫీలు, అదిగో ఎలిఫెంట్స్, కవ్వు, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా మంచి మంచి బొమ్మలన్నీ ఉన్నాయి. లోపలికి ఎలో లేదు, బయట నుంచే తీసుకోవాలి. తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయి సీనరీస్ అవి. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఫోటో తీసుకోలేకపోయాం. తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఇది ఉంది ఫ్రెండ్స్, ఇదేంటి గొరిల్లా ఫ్రెండ్స్. గొరిల్లా దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదు, అందరూ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. తర్వాత మా పిల్లలైతే ఇది పెట్టారు. ఏది వదలరు మా పిల్లలు, మొత్తం అన్నీ కూడా టచ్ చేసి, ఇది ఉంటుంది కదా రెగ్యులర్గా అన్ని చోట్ల వద్దని చెప్పినా సరే ఇది కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఇది కూడా ఎక్కారు. చాలా అలసిపోయారు, బాగా ఆడుకున్నారు. మొత్తం గ్రౌండ్ అంతా తిరిగేటప్పటికి దగ్గరగా 1 గంట సేపు పట్టేసింది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇది ఉంది. ఇది కూడా పిల్లలకి మంచిగా థ్రిల్లింగ్ ప్రోగ్రామ్. లైక్ చేయండి, షేర్ చేయండి.